హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత 2017లో పెళ్లి చేసుకొని 2021 అక్టోబర్లో విడిపోతున్నామంటూ ప్రకటించారు. 2022లో లీగల్గా విడిపోయారు. ఎందుకు విడిపోయారు? వీళ్ల మధ్య ఏం జరిగింది? ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్లు ఎలా విడిపోవాలని అనుకున్నారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ అందరినీ వెంటాడుతూనే ఉంటాయి. అయితే చైతూతో సమంత విడిపోవటంపై అనేక రూమర్స్ హల్చల్ చేశాయి. అయినప్పటికీ విడాకులకు అసలు కారణం మాత్రం వీళ్ళిద్దరూ చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేశారు. సమంత బోల్డ్గా నటించటం, గ్లామర్ డోస్ పెంచటమే విడాకులకు కారణమని, అంతేకాదు సమంత వ్యవహరించే తీరు అక్కినేని ఫ్యామిలీకి నచ్చకపోవటం, పిల్లల విషయంలో శ్యాముకు ఇష్యూ జరిగిందని ఇలా ఎవరు నచ్చినట్టు వారు చెప్పుకొచ్చారు. ఇలా విడాకుల తర్వాత ఎన్నో రూమర్స్ సమంతపై వస్తుండగా, ప్రీతం జుగాల్కర్ అనే వ్యక్తితో సమంత రిలేషన్లో ఉందని, వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను సమంత, ప్రీతం జుగాల్కర్ ఇద్దరూ ఖండించారు. మేము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధితో చాలా ఇబ్బంది పడింది సమంత. సినిమాలకు దూరంగా ఉంటూ హెల్త్పై కాన్సంట్రేషన్ చేసింది. ఇలా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇవేం పట్టనట్టు నాగచైతన్య ఆగస్టు 8, 2024న కొత్త తోడును వెతుక్కొని హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వెంటనే అందరిలో మెదిలిన ప్రశ్న ఒకటే, కలుస్తారు అనుకుంటే నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోబోతున్నాడు. పాపం, ఇప్పుడు సమంత పరిస్థితేంటి? నాగచైతన్య నుంచి విడిపోయిన సమంత సింగిల్గానే ఉంటోంది. చైతన్య సమంతకు అన్యాయం చేశాడు అంటూ జాలిపడ్డారు. ఇటువంటి సమయంలోనే సమంత ప్రేమలో ఉంది అంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. సమంత ఆ స్టార్ డైరెక్టర్ లవ్లో ఉందట అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేయటంతో సమంత కూడా దర్శక నిర్మాత రాజ్ నిడమూరుతో లవ్లో ఉందనే టాక్ బయటకు వచ్చింది. ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీస్తున్న సమయంలో రాజ్ నిడమూరుతో సమంతకు పరిచయం ఏర్పడిందని, ఈ పరిచయం ప్రేమగా మారిందని, భార్య శ్యామలాకి విడాకులు ఇచ్చి సమంతను పెళ్లి చేసుకుంటాడని బాలీవుడ్ మీడియా ప్రచారం జోరుగా చేసింది. ఆ తర్వాత ఇది నిజం కాదని అందరికీ అర్థమైంది. ఆ తరువాత అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి. నాగచైతన్య, శోభితలు 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. డిసెంబర్ 4న హైదరాబాదులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరు వారి కెరియర్స్లో బిజీగా ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ సమంత మాత్రం ఇంకా సింగిల్గానే ఉంది. ఇప్పటికీ సమంతను విడాకుల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సమంత విడాకుల మ్యాటర్పై ఎప్పుడూ నేరుగా సమాధానం చెప్పదు. జనరలైజ్ చేసి చెబుతూ ఉంటుంది. ఆమె కామెంట్స్ను బట్టి ఆమెకు విడాకులు తీసుకోవటం ఇష్టం లేదేమో అనిపిస్తుంటోంది. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆమె చైతన్యతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయలేదు. ఇక ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మరోసారి ఈ విషయంపై స్పందించింది. విడాకులు తీసుకున్న ఓ మహిళను ఈ సమాజం ఎలా చూస్తుందో నాకు తెలుసు. ఆ బాధను చాలా ఏళ్ల నుండి భరిస్తున్నాను. ఏం చెబితే అర్థమవుతుంది మీకు? నాపై స్పై చేశారు, ఎన్నో అబద్ధాలు సృష్టించారు. అవెన్నీ అబద్ధాలు అని ఎన్నోసార్లు గట్టిగా అరిచి చెప్పాలనిపించేది. కాని ఆ క్షణంలో నాతో నేను చేసుకున్న సంభాషణ కారణంగానే ఆగాల్సి వచ్చింది. ఒకళ్ళ జీవితం గురించి ఉత్సాహంగా నెగిటివ్గా చెప్పుకునేవాళ్లు ఉంటారు. అయితే అలాంటి వాటి నుండి వాళ్లు పొందేదేంటి? ఆ టైంలో వాళ్లకు అది ఆనందాన్ని ఇస్తుందేమో. కానీ ఏదో ఒక సందర్భంలో వివేకంతో ఆలోచిస్తే మీరు మాట్లాడేది ఎంత తప్పో మీకే అర్థమవుతోంది. అప్పుడు సిగ్గుపడతారు అంటూ సర్ది చెప్పుకుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత నేను ఏడవని రోజంటూ లేదు. కానీ జీవితాంతం అలాగే ఏడుస్తూ ఉండిపోవాలని అనుకోలేదు. ధైర్యం తెచ్చుకుని నిలబడ్డాను. నా జీవితంలో నూతన అధ్యాయం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు, కెరీర్ పరంగా తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, సొంత బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పారు. 2 వెబ్ సిరీస్లు చేయాల్సి ఉంది. అలాగే కొన్ని అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అంగీకరించాలా లేదా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత తొలిసారిగా సమంత మనసు విప్పి మాట్లాడిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.